ఒక నిమిషం వెయిట్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఓకే అని చెప్పండి చాట్ బాక్స్లో. వాయిస్ వినిపిస్తే చాట్లో ఓకే అని చెప్పండి. వాయిస్ వినిపిస్తుందా? లోకేష్, వినిపిస్తుందా వాయిస్? హలో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి అయ్యా, నేను తీసుకున్న ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నా అంటే మీరు క్లాసులలో వినే ఉంటారు, బట్ క్లాస్ అనేది ఒకేసారి చెప్తారు, మళ్ళీ వినడానికి మళ్ళీ చూసుకోవడానికి ఛాన్స్ ఉండదు మనకి. ఇలాంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం ఎగ్జామ్ టైంలో బిఫోర్ కూడా చూసుకోవచ్చు. మనం డౌట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని ఎలాంటి ఏ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు మనము. సో మీరు మళ్ళీ చూసుకోవడానికి ఛాన్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. నేను తీసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇవి మేబీ 100% ఎగ్జామ్లో రావచ్చు మళ్ళీ. సో నేను ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే క్వశ్చన్ బ్యాంక్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి 3 ఇయర్స్ నుండి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. సో అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ నేను తీసుకున్నాను. సో ఒకసారి జాగ్రత్తగా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజు ఫిజికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మీద తీసుకున్నా నేను. నెక్స్ట్ మీకు ఎగ్జామ్కి బిఫోర్ జామెట్రికల్ అప్లికేషన్, మ్యాక్సిమా మినిమా కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో మీరు ఫిజికల్ అప్లికేషన్ ఇవాళ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేసుకుందాం, విందాం. మనం ఫిజికల్ అప్లికేషన్లో ఫిజిక్స్ మనకి ఇక్కడ వస్తుంది. మరి ఫిజిక్స్లో మనకి 2 టర్మ్స్ తెలిసి ఉండాలి. అవేంటంటే వెలాసిటీ ఒకటి, యాక్సిలరేషన్ ఒకటి. మరి ఫిజిక్స్ పరంగా మాట్లాడితే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ అన్నమాట. సో ఇలా ఫిజిక్స్ పరంగా మాట్లాడినప్పుడు మనకు అలా వస్తుంది. బట్ ఇక్కడ మనం మ్యాథ్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫిజిక్స్ని మ్యాథ్స్కి కన్వర్ట్ చేస్తూ ఎలా కంప్లీట్ చేస్తాం అనేది ఇక్కడ నేర్చుకోబోతున్నాం మనం. సో ఫస్ట్ అయితే ఒక డిస్ప్లేస్మెంట్ ఎస్ని తీసుకుంటా నేను. ఎస్ తీసుకున్నాక దీన్ని వన్ టైం డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం పరంగా డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వెలాసిటీ అన్నమాట. ఎస్ని వన్ టైం డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి వెలాసిటీ అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది మనకి? ds/dt. ఇగో ఇది వెలాసిటీ. అదే వెలాసిటీని మళ్ళీ ఏదైతే వెలాసిటీని మనం తో ఇండికేట్ చేస్తాం కదా, ఈ విని వన్ టైం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం పరంగా మళ్ళీ వన్ టైం డెరివేటివ్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ అన్నమాట. సో అంటే దాని మీనింగ్ ఏంటి? dv/dt. దీన్నే మనం స్మాల్ a తో ఇండికేట్ చేస్తాం. మరి v అంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే d/dt ఆఫ్, ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ v అంటే మళ్ళీ ఏంటి? ఇది కదా v అంటే. ఈ vని తీసుకొచ్చి ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సబ్స్టిట్యూట్ చేస్తే dv/dt వస్తుంది. సో దీన్నే ఇది s d2s/dt² అవుతుంది. అది అంటే ఏదైతే ఎస్ ఉందో దీన్ని వన్ టైం డెరివేటివ్ చేస్తే వచ్చేది వెలాసిటీ, అండ్ దీన్ని మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎస్ ని 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే మనకి వచ్చేది యాక్సిలరేషన్, 1 టైం డెరివేటివ్ చేస్తే వచ్చేది వెలాసిటీ. దీన్నే మనం షార్ట్ కట్ లో ds/dt అని రాస్తాం. దీన్ని ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే డెఫినేషన్ ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్
విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ కాల్డ్ వెలాసిటీ అంటాం. ఈ వెలాసిటీని మళ్ళీ డెరివేటివ్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండిగా ప్రాబ్లం తీసుకుంటా వీటి మీద. ఇఫ్ s ఈక్వల్స్ టు t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 అని ఇచ్చాడు, ఫైండ్ ద వెలాసిటీ. దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? వెలాసిటీని. అంటే మనము ఈ s ని వన్ టైం డెరివేటివ్ చేస్తే వెలాసిటీ వస్తుంది కదా. సో దాన్ని డెరివేటివ్ చేద్దాం. s ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు? t స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 3 అన్నాడు కదా. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. d బై dt ఆఫ్ s ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ t స్క్వేర్ మైనస్ 4t plus 3. So ds by dt equals to 2t minus 4 into t. Sorry, t square ని డెరివేటివ్ చేస్తే 2t, 4t ని డెరివేటివ్ చేస్తే 4 and constant ని డెరివేటివ్ చేస్తే 0. It equals to 2t minus 4. సో ఇది మనకు కావాల్సిన వెలాసిటీ v ఈక్వల్స్ టు ds బై dt అండ్ t ఈక్వల్స్ టు టైం ఎంత ఇచ్చాడు? 4 సెకండ్స్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 అప్పుడు మనకి ఏమొస్తుంది? వెలాసిటీ v ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 మైనస్ 4. ఈ t ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేశాను? 4 సబ్స్టిట్యూట్ చేశా. ఈ t ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేశా. 8 మైనస్ 4 ఇట్ ఈక్వల్స్ టు 4. ఇది మనకు కావాల్సిన వెలాసిటీ. మరి వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఎస్ సెంటీమీటర్స్లలో ఉంది, సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది మనకు కావాల్సిన వెలాసిటీ. ఇంకేం క్వశ్చన్ లో ఏం అడిగాడు? ఇంకా యాక్సిలరేషన్ అంటున్నాడు. యాక్సిలరేషన్ కావాలంటే మనం ఏదైతే వన్ టైం డెరివేటివ్ చేస్తామో దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. ds బై dt ఈక్వల్స్ టు 2t minus 4. d by dt of ds by dt equals to d by dt of 2t minus 4. d square s by dt square equals to 2t. 2t in derivative చేస్తే 2 and constant derivative చేస్తే 0. సో మనకి ఇంకా t సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఈ 2 ని అట్లే వదిలిపెట్టాలి. దాని యొక్క యూనిట్స్ ఏంటి మరి? సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది దీనికి యూనిట్స్. ఇది మనకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్, ఎస్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇనిషియల్ వెలాసిటీ. ఏదైనా ఒక రాయి తీసుకున్నాం, దాన్ని పైకి ఇసిరేస్తున్నాం అనుకోండి. పైకి ఇసిరేసినప్పుడు మనం చేతిలో పట్టుకుంటాం కదా, స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు టైం ఏమన్నా ఉంటుందా? ఉండదు. దాన్నే ఇనిషియల్ వెలాసిటీ అంటాం. ఇనిషియల్ వెలాసిటీ అన్నప్పుడు టైం 0 తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ సెకండ్ది చూడండి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడు? 1 సెకండ్ టైంలో. అండ్ టైం ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద టైం వెన్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. మనం ఇసిరేశాక రాయిని మనం పైకి ఇసిరేశాక ఏదో ఒక టైంలో దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. స్టార్టింగ్ ఇసిరేశాక పైకి పోకుండా వెళ్ళదు, అది ఏదో ఒక టైంలో ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ కింద పడుతుంది. ఆగిపోయే టైం ఉంది కదా, అది రెస్ట్ లో ఉన్నట్టు. వెలాసిటీ అప్పుడు 0గా తీసుకుంటాం. ఇక్కడ v ఈక్వల్స్ టు 0గా తీసుకొని టైం ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం అన్నమాట. సో మరి గ్రేటెస్ట్ హైట్ అనేది అక్కడ ఆగిపోయే ప్లేస్ అనుకున్నాం కదా, అది గ్రేటెస్ట్ హైట్ కదా. ఎప్పుడైతే మనం vని 0 తీసుకొని టైం ని ఫైండ్ అవుట్ చేస్తామో ఆ టైం ని తీసుకొచ్చి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గ్రేటెస్ట్ హైట్ వస్తుంది అన్నమాట. ఈ ప్రాబ్లం ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎస్ ఏమి ఇచ్చాడు? దాన్ని అయితే డెరివేటివ్ చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు 8t మైనస్ 16t స్క్వేర్. సో డెరివేటివ్ చేద్దాం. ds బై dt ఈక్వల్స్ టు 8t ఇంటూ టీని డెరివేటివ్ చేస్తే 1, 16 ఇంటూ టీ స్క్వేర్ ని డెరివేటివ్ చేస్తే 2t. ఇట్ ఈక్వల్స్ టు 8t మైనస్ 32t వచ్చింది. ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేస్తున్న ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఎట్ t ఈక్వల్స్ టు 0 సెకండ్స్.
ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ అంటే అక్కడ టైం ఏముంటుంది, 0 సెకండ్స్ ఉంటుంది. సో v ఈక్వల్స్ టు మనం t ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 80 మైనస్ 32 ఇంటూ 0 ఈక్వల్స్ టు 80 మైనస్ 0 ఈక్వల్స్ టు 80. మరి యూనిట్స్ ఏమి ఇచ్చాడు, ఫీట్స్ అన్నాడు. ఫీట్స్ ఫర్ సెకండ్స్ అంటే ఫీట్ ఫర్ సెకండ్. ఇంత స్పీడ్ తో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటది. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెలాసిటీ అంటే ఏంటి, వన్ టైం డెరివేటివ్ చేస్తే వచ్చేదన్నమాట. దాంట్లో t ఈక్వల్స్ టు 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేయాలి. v ఈక్వల్స్ టు 80 మైనస్ 32 ఇంటూ 1 ఇట్ ఈక్వల్స్ టు 80 మైనస్ 32 ఈక్వల్స్ టు 48 ఫీట్ ఫర్ సెకండ్. ఇది మనకు వచ్చిన సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, టైం ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెన్ ఇట్ ఈస్ రెస్ట్, రెస్ట్ లో ఎప్పుడు ఉంటది అంటే వెలాసిటీని 0 తీసుకొని దాని నుంచి టీని కనుక్కుంటాం అన్నమాట. వెలాసిటీ అంటే ఇగో ఇదే కదా వెలాసిటీ అంటే. సో వెలాసిటీ v ఈక్వల్స్ టు ds బై dt ఈక్వల్స్ టు 80 మైనస్ 32t. సో వెలాసిటీని రెస్ట్ లో ఉంది అంటే వెలాసిటీ 0 అని గుర్తుపెట్టుకోండి, 0 తీసుకోవాలి. 80 మైనస్ 32t ఈక్వల్స్ టు దీని ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. ది v అంటే ఇదన్నా v అన్నా ఒకటే కాబట్టి 0 ఇటుది ఇటు రాసిన అంతే. ఇది మొత్తం ఇటు రాసిన, దీన్ని ఇటు రాసిన క్యాలిక్యులేషన్ కోసం. అప్పుడు ఏమైంది, మైనస్ 32 నటు పంపిస్తే 80 ఈక్వల్స్ టు 80 ఈక్వల్స్ టు 32 t అయింది, 32 t అయింది మనకి. సో t ఈక్వల్స్ ఏమైంది 80 బై 32 అయింది. మనకి 8 తో క్యాన్సిల్ చేద్దాం, 8 4s 8 10s, మళ్ళీ 2 తో పోద్ది 5 2 5s 2 2s అంటే t ఈక్వల్స్ మనకి 5/2 సెకండ్స్ వచ్చింది. 5/2 సెకండ్స్ అప్పుడు అది రెస్ట్ లో ఉంటుంది రాయిపోయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి, గ్రేటెస్ట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి, గ్రేటెస్ట్ హైట్ కావాలి. గ్రేటెస్ట్ హైట్ కావాలంటే ఏదైతే వాడు ఈక్వేషన్ ఇచ్చాడో మనకి, ఏది ఈక్వేషన్ ఇచ్చాడు 80, ఇది కదా, ఇది నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి, 80t మైనస్ 16t స్క్వేర్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. s ఈక్వల్స్ టు 80t మైనస్ 16t స్క్వేర్ అండ్ t ఈక్వల్స్ టు 5/2. సో s ఈక్వల్స్ టు 80 ఇంటూ 5/2 మైనస్ 16 ఇంటూ 5/2 హోల్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 2 తో క్యాన్సిల్ చేస్తే 240 టైమ్స్ పోద్ది, 40 ఇంటూ 5 అంటే 200 వస్తుంది, మైనస్ 16 ఇంటూ 25/4 వస్తుంది, హోల్ స్క్వేర్ కదా. 5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, 4 1s 4 4s. సో 200 మైనస్ 4 ఇంటూ 25 100 ఈక్వల్స్ టు 100 ఫీట్స్. 100 ఫీట్. అది గ్రేటెస్ట్ హైట్ ఎంత అంటే 100 ఫీట్ అన్నమాట. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లం వస్తే మీరు క్యాలిక్యులేషన్ చేయగలగాలి. నేను చెప్పిన లాజిక్ ఏంటి, ఇనిషియల్ ఫైండ్ ద ఇనిషియల్ ఏమన్నాడు క్వశ్చన్, ఇనిషియల్ వెలాసిటీ అంటే టైం 0 తీసుకోవాలి. ఇనిషియల్ వెలాసిటీ ఎట్ t ఈక్వల్స్ టు 1 సెకండ్ అనొచ్చు, 2 సెకండ్ అనొచ్చు, 3 సెకండ్ అనొచ్చు, ఏదైనా అన్నా కూడా ప్రాసెస్ ఇదే కనుక్కోవాలి. తర్వాత దాని యొక్క అది రెస్ట్ లో ఉన్నప్పుడు టీని కనుక్కోమంటాడు. మరి రెస్ట్ లో ఉన్నప్పుడు v ఈక్వల్ 0 తీసుకుంటాం, 0 తీసుకొని దాంట్లోంచి టీని కనుక్కున్నాం, 5/2 వచ్చింది కదా అదన్నమాట. గ్రేటెస్ట్ హైట్ కావాలంటే తప్పకుండా అది రెస్ట్ లో ఉన్నప్పుడు టైం ని కనుక్కోవాలి. కనుక్కొని ఆ టైం తీసుకొచ్చి వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి గ్రేటెస్ట్ హైట్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ u ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చాడు, ఇది ఇచ్చిండు అండ్ ఫైండ్ యాక్సిలరేషన్ అన్నాడు. యాక్సిలరేషన్ అంటే మనం దీన్ని 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ds బై dt ఈక్వల్స్ టు 2 ఇంటూ టీ స్క్వేర్ ని చేస్తే 2t మైనస్ 5 ఇంటూ టీని డెరివేటివ్ చేస్తే 1 ప్లస్ 3ని డెరివేటివ్ చేస్తే 0. సో ds బై dt ఈక్వల్స్ టు 4t మైనస్ 5. మనకి వెలాసిటీ అనలేదు, యాక్సిలరేషన్ అన్నాడు కాబట్టి మనం మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలి. d స్క్వేర్ బై
dt స్క్వేర్ ఈక్వల్స్ 4t ని డెరివేటివ్ చేస్తే 4, కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0, సో 4 వచ్చింది. మరి యూనిట్స్ ఏమి ఇచ్చాడు? ఓన్లీ సెకండ్స్ అన్నాడు. యూనిట్స్ ఫర్ సెకండ్ ఏది ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఫీట్ అన్నాడా, సెంటీమీటర్ అన్నాడా, మీటర్ అన్నాడా, దాన్ని సో యాక్సిలరేషన్ కాబట్టి సెకండ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ s ఈక్వల్స్ 4t మైనస్ t స్క్వేర్ ఫైండ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. సో మనమైతే ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. d బై dt ఆఫ్ s ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ 4t minus t square. So ds by dt equals to d by dt of 4t 4 minus d by dt of t square 2t. So ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు కాబట్టి మరి టైం ఏం తీసుకోవాలి మనం? 0 స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట అది. సో ds by dt ఈక్వల్స్ టు 4 minus 2 into 0 t equals to 4. మరి యూనిట్స్ ఏమి లేవు ఇక్కడ. యూనిట్స్ రాయండి. ఏదైనా ప్రాబ్లంలో యూనిట్స్ ఇస్తే ఆ యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ అండ్ ఇట్స్ హైట్ h ఫీట్ ఎట్ టైమ్ t సెకండ్స్ ఈజ్ గివెన్ బై h ఈక్వల్స్ అన్నాడు. అండ్ దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? గ్రేటెస్ట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి గ్రేటెస్ట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనం ఫస్ట్ అది రెస్ట్ లో ఉన్నప్పుడు టైం ని కనుక్కోవాలి. రెస్ట్ లో ఉండి టైం ని కనుక్కొని ఆ టైం ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రాసెస్ గుర్తుంది కదా. సో ఫస్ట్ అయితే డెరివేటివ్ చేద్దాం. h ఈక్వల్స్ టు 60t మైనస్ 16t స్క్వేర్. సో dh బై dt ఈక్వల్స్ టు 60t అంటే 60 మైనస్ 16 ఇంటూ t స్క్వేర్ 2t అయింది. ఇట్ ఈక్వల్స్ టు 60 మైనస్ 32 t. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది dh బై dt అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ అన్నమాట. మరి గ్రేటెస్ట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే వెలాసిటీని 0 చేయాలి. అప్పుడే అది రెస్ట్ లో ఉంటుంది. సో వెలాసిటీ v0 తీసుకోవాలంటే 60 మైనస్ 8 15